హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నేను ఏఆర్కే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో గైస్, ఈరోజు పై డొమైన్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు పై డొమైన్ అంటే ఏంది, అసలు ఈ డొమైన్ ఏ బేసిస్ మీద రన్ చేస్తారు, వేటి మీద వర్క్ అవుతుంది అనేది టుడే టాపిక్ తెలుసుకుందాం. చూడండి గైస్, పై డొమైన్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో సార్ అనేది నికోలస్ గారు ఆప్షన్ వ్యాలిడేషన్ అనేది ఇచ్చారు, టైం ఇచ్చారు. సో మార్చ్ 14th టు జూన్ 28న ఎండ్ అవుతుంది. అంటే ఇండివిజువల్గా ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న పై కాయిన్స్లో సో మీరు బిడ్ చేయవచ్చు. అంటే ఆప్షన్లో మీరు వేలం పాట పాడుకొని మీరు తీసుకోవచ్చు. సో దాని బేస్ మీద సార్ రన్ చేశారు. ఇన్ కేసు రేపు యూటిలిటీ ప్లాట్ఫామ్ మీద సంథింగ్ లైక్ గూగుల్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టా, సో వేరే అమెజాన్, వేరే ఏ కంపెనీ అయినా సరే మనతో యూటిలిటీని సో టైఅప్ చేసుకోవాలని వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఎవరైతే ఎక్కువ సో అమౌంట్ మీద బై చేసి పెడతారో, బిడ్ చేస్తారో, అంటే మ్యాక్సిమం బిడ్ వచ్చేసి 10 పై. గైస్ లిజన్ కేర్ఫుల్లీ, చూడండి ఇక్కడ. సో మ్యాక్సిమం మినిమం టు బిడ్ చేయాలంటే 10 పై మీ దగ్గర ఉండాలి. 10 పై కాయిన్స్ మీ దగ్గర ఉంటేనే మీరు బిడ్ చేయగలరు. మీరు 10 పై పెట్టుకొని బిడ్ చేయండి. అసలు ఏ డొమైన్స్ మీద మీరు ఏం చేయాలి అనేది ఇన్ కేస్ మీరు బిడ్ చేసి పెట్టుకుంటే ఎవరైతే హైయెస్ట్గా బిడ్ చేస్తారో వాళ్ళకు రేపు ఏ డొమైన్ అయినా సరే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్, సమ్ అదర్ అమెజాన్ పే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏ సర్వీసెస్ అయినా సరే వాళ్ళు వేలం వేసుకొని తీసుకుంటే ఎవరైతే హైయెస్ట్గా బిడ్ చేస్తారో, చూడండి, మినిమం బిడ్ టు ఈజ్ 10 పై ఫర్ ద డొమైన్ అండ్ ద హైయెస్ట్ బిడ్ విన్స్ అండ్ పర్చేజెస్ ద పై డొమైన్ ఫర్ దేర్ ఎక్స్క్లూజివ్ యూజ్ subject to a potential future yearly registration and maintenance fee similar to traditional internet domain fees. చూడండి గైస్, క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే హైయెస్ట్గా బిడ్ చేసి పెట్టుకుంటారో సో వాళ్ళ రివార్డ్ పరంగా ప్రైజ్ మనీ కానీ సో ఇతర ఏమైనా సరే బెనిఫిట్స్ మీరు పొందగలరు. సో కేర్ఫుల్లీ చూడండి. సో మినిమం మీరు బిడ్ చేయాలంటే, మీరు వేలం పాట కొనాలంటే మినిమం మీ దగ్గర 10 పై మీ దగ్గర ఉండాలి. దెన్ మీరు బై చేయగలరు. చూడండి. సో వ్యాలిడేషన్ టైం వచ్చేసి మార్చ్ 14th టు జూన్ 28 వరకు ఉంది గైస్, చూడండి. దెన్ వెళ్దాం. ఇక్కడ కింద గ్యాస్ ఫీ అని ఇచ్చారు, చూడండి. గ్యాస్ ఫీజ్ అని ఇచ్చారు. జూన్ 28, 2025 ఫర్ నాన్ పయోనీర్స్ గ్యాస్ ఫీజ్ అప్లై. ఆప్షన్ పార్టిసిపెంట్ విల్ బి రిక్వైర్డ్ టు పే the gas fees for every bid added 0.01 pi, modified 0.02 pi or removed 0.01 pi. So then other additional higher gas fees may be applicable. దానికన్నా ఇంకా ఎక్కువైనా మీకు చార్జెస్ గ్యాస్ ఫీ అనేది పడవచ్చు. దెన్ మే బీ అప్లికేబుల్ ఇన్ ప్రాక్టీస్ as the blockchain determines. The company reserves the right to change, modify these rules at any time it's sold absolute. చూడండి గైస్, వితౌట్ నోటీస్ టు పార్టిసిపెంట్స్. ఎప్పుడైనా సరే గ్యాస్ ఫీ అనేది హయ్యర్ అయినా కావచ్చు. చూడండి మీరు ఒకసారి, గ్యాస్ ఫీ 0.01 టు 0.02 వరకు. సో మేబీ అడిషనల్ అప్లికేబుల్ అయినా వాళ్ళు చేయొచ్చంట, అది చెప్తున్నారు క్లియర్గా. దెన్ గైస్ వీ హ్యావ్ టు గో టు యాక్షన్. దెన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ 24 వర్డ్స్, దెన్ గైస్ చూడండి, ఇక్కడ 24 వర్డ్స్, మీ 24 వర్డ్స్ ప్లస్ ఫ్రేజ్ ఉంది కదా, మీ 24 వర్డ్స్ ప్లస్ ఫ్రేజ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి.
మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత దెన్ చూద్దామండి గైస్. నేను ఎంటర్ చేస్తాను. దెన్ గైస్ ఇక్కడ చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా. సో ఇక్కడ 24 వర్డ్స్ వ్యాలెట్ అడ్రస్, ఇక్కడ పాస్ ఫ్రేజ్ వ్యాలెట్ పాస్ ఫ్రేజ్ మీ దగ్గర ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలని చెప్పాను కదా. సో నాకు ఇలా ఎందుకు వచ్చిందంటే, నాది 9th స్టెప్. సో మెయిన్ టు మైగ్రేట్ అంటే గ్రేస్ పీరియడ్లో ఉంది, టెంటేటివ్ అప్రూవల్లో ఉంది. సో టెంటేటివ్ అప్రూవల్లో ఉంటే 9th స్టెప్ ఎవరైతే కేవైసీ కంప్లీట్ అయి ఉంటారో ఈ బిడ్ చేయగలరు. ఇన్ కేసు టెంటేటివ్ అప్రూవల్లో ఉంటే బిడ్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు చూడండి గైస్. 5 డొమైన్ ఆక్షన్స్ రిక్వైర్ ఏ మెయిన్ నెట్ వ్యాలెట్ టు పార్టిసిపేట్. అంటే ఎవరైతే మీ మెయిన్ నెట్ టు మైగ్రేట్ అయి ఉంటుందో వాళ్ళకే ఈ పార్టిసిపేషన్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది గైస్. సో టైం డెడ్లైన్ వచ్చేసి మార్చ్ 14th టు జూన్ 28 వరకు మీరు బిడ్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను చూడండి గైస్. ఏ డొమైన్ అయినా సరే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ అండ్ అమెజాన్, దెన్ ఫ్లిప్కార్ట్, ఇంకా వేరే ఏ డొమైన్ అయినా సరే, యూటిలిటీ బేసిస్ మీద రన్ చేసే ఏ డొమైన్ అయినా సరే ఆ డొమైన్లో మీరు బిడ్ చేయొచ్చు. మీరు వేలం పాటలో వేలం పాడొచ్చు. మ్యాక్సిమం చాలామంది 2500 పైస్, మ్యాక్సిమం 2500 పై, 2400 అండ్ 1400 అండ్ 1200 చాలామంది ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి చాలా సర్వీసెస్ మీద, చాలా డొమైన్స్ మీద అంటే ఆక్షన్లో బిడ్ చేశారు. వాళ్ళకు రేపొద్దున ఏమైందంటే, ఎప్పుడైతే ఇది వ్యాలిడేషన్ కంప్లీట్ అయిద్దో, అంటే బిడ్ ఎప్పటి వరకు జూన్ 28న కంప్లీట్ అయిద్దో, దెన్ వాళ్ళకు ఏ డొమైన్ అయితే వాళ్ళు వేలం పాటలో కొన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు యూటిలిటీ సర్వీసెస్ బేసిస్ మీద వాళ్ళు తీసుకొస్తారు. అప్పుడు పైకాయిన్ వాల్యూ అనేది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు గైస్, పైకాయిన్ ఏముంది, పైకాయిన్ $1 వచ్చింది, పైకాయిన్ $1 వచ్చింది, $2.8 ఉన్న కాయిన్ $1 వచ్చింది, 0.5 cents కూడా వచ్చింది, 50 cents. అయినా డోంట్ వరీ గైస్, అందరూ కీప్ హోల్డ్ యువర్ పైకాయిన్స్. ఎందుకంటే పైకాయిన్ చాలా వాల్యుబుల్. సో ఈ ఇయర్ ఎండ్ ఆఫ్లో మీరు ఖచ్చితంగా ఈచ్ పై వచ్చేసి ఒక పైకాయిన్ దగ్గర ఈజీగా $10 వరకు మినిమం టు మినిమం రీచ్ అవుద్ది గైస్. డోంట్ వరీ. ఎందుకంటే చాలామంది చెప్తారు పై అయిపోయింది, ఇప్పుడు పై నెట్వర్క్ కథ అయిపోయింది, $1 వచ్చింది. ఇటువంటి ఏమీ మీరు అసలు పట్టించుకోవద్దు. సో క్లియర్ విజన్ ఏంటంటే, ఏ కాయిన్ అయినా సరే ఒక్కసారి లిస్ట్ అయితే సో ఫ్లక్చువేట్ అనేది కామన్. ఫ్లక్చువేట్ అంటే పెరగడం తగ్గడం అనేది కామన్. సో ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంటుంది. సో ఇట్స్ మేబీ ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అది కామనే. సో దాన్ని బేస్ చేసుకుని చాలామంది పైకాయిన్ అయిపోయింది అట్లా చెప్తున్నారు. ఇదంతా వేస్ట్ అండి. అసలు బిట్ కాయిన్ 2009లో లిస్ట్ అయినప్పుడు $0.01 ఉన్నది. సో ఇప్పుడు ఎంత ఉంది గైస్? సో $80,000 ఉంది. అప్రాక్సిమేట్లీ 80 lakhs వరకు ఉంది అటు ఇటు. సో ఇప్పుడు ఏమంటారు మీరు? పైకాయిన్ జస్ట్ లాంచ్ అయ్యి ఫిబ్రవరి 20 కదా పైకాయిన్ లాంచ్ అయింది, పైకాయిన్ లిస్ట్ అయింది, పై లిస్ట్ Feb 20 కదా. సో ఎగ్జాక్ట్లీ 1 month కూడా కాలేదు, అప్పుడే పై పని అయిపోయింది అని చెప్తున్నారు. సో ట్రేడ్ చేయండి మీరు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇయర్ ఆఫ్ ఎండ్ వరకు మీరు వెయిట్ చేయండి. దెన్ దాని తర్వాత పై వాల్యూ అనేది మీకు తెలుస్తుంది. అర్థమైందే గైస్? దెన్ చూడండి, మీరు బిడ్ చేయాలంటే పై ఆక్షన్లోకి వెళ్ళండి, పై డొమైన్ ఆక్షన్లోకి వెళ్ళండి. దాంట్లో మీకు క్లియర్ నోట్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్, టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఇచ్చి ఉంటారు, మీరు క్లియర్గా చదవండి. సో మీరు బిడ్ చేయాలంటే మినిమం
10 పై ఉండాలి. 10 పై ఉంటేనే మీరు బిడ్ చేయగలరు. 0.1 టు 0.1 టు 0.2 వరకు గ్యాస్ ఫీ ఉంటది. దెన్ మెయిన్ థింగ్ ఏందంటే మీరు ఖచ్చితంగా 9 స్టెప్స్ కేవైసీ కంప్లీట్ అయ్యి ఉండాలి. 9 స్టెప్స్ కేవైసీ కంప్లీట్ అవుతేనే మీరు బిడ్ చేయడానికి అవకాశం ఉంటది. ఇన్‌కేస్ లేకుంటే బిడ్ చేయలేరు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు. నాది 9థ్ స్టెప్ ఇంకా కంప్లీట్ కాలేదు. కాబట్టి అక్కడ ఇచ్చారు క్లియర్ నోట్. ఎవరైతే మెయిన్ నెట్ మైగ్రేట్ అయి ఉంటారో వాళ్ళకే బిడ్ చేయడానికి ఆప్షన్ ఉంటది అని ఇచ్చారు. అందుకే ఎవరైనా చేయాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన డొమైన్‌లో మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే ఫేస్‌బుక్ ఇవ్వచ్చు, గూగుల్ ఇవ్వచ్చు, యూట్యూబ్ ఇవ్వచ్చు, మీరు ఇన్‌స్టా ఇవ్వచ్చు. దెన్ మీరు ఫ్లిప్‌కార్ట్ ఇవ్వచ్చు, అమెజాన్ ఇవ్వచ్చు, యుటిలిటీ బేసిస్ మీద మీషో ఇవ్వచ్చు. ఏదైనా మీరు స్నాప్‌డీల్ ఏదైనా ఇవ్వచ్చు. మీ ఇష్టం. ఏ డొమైన్ సర్వీసెస్‌లో అయినా మీరు అక్కడ ఇచ్చి బిడ్ చేయొచ్చు. మినిమమ్ బిడ్ చేయాలంటే 10 పై మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. 10 పై ఉంటేనే మీరు బిడ్ చేయగలరు. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా డాలర్స్, పైకాయిన్స్, సిద్రా టోకెన్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. దెన్ మెసేజ్ చేయండి. మీకేమైనా కావాలంటే జెన్యూన్ సర్వీస్ ఉంటుంది గైస్, డోంట్ వరీ. జెన్యూన్ సర్వీస్ ఉంటుంది. విత్ ప్రూఫ్తో ఏదైనా ట్రాన్స్పరెంట్గా చేద్దాం గైస్, ఓకేనా? ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటే విత్ ప్రూఫ్తో ట్రాన్స్పరెంట్గా చేద్దాం. ఎవరికి పైకాయిన్స్ కావాలన్నా, సిద్రా కావాలన్నా, దెన్ డాలర్స్ కావాలన్నా, ఏదైనా సరే జెన్యూన్. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే, ఎక్స్చేంజ్లో మీరు P2P ఎట్లా చేస్తున్నారో వాళ్ళు కొందరు ఉంటారు, మీ ఐడి ప్రూఫ్ మాకు షో చేయండి మీరు పే చేసిన తర్వాత అని. డౌట్ లేదు, ఎవరికైనా డౌట్ ఉంటే ఆ ఐడి బేసిస్ మీద చేద్దాము. నో ప్రాబ్లం గైస్. ఏదైనా సరే జెన్యూన్గా చేద్దాం. జెన్యూన్గా ఉండాలి ఏదైనా. ఓకే గైస్, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.